నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, లయన్స్ గేట్ పోర్టల్ అని రాశారు బోర్డు మీద. ఏం చెప్పబోతున్నారు? ఇవాళే 888. చాలా మంచి ప్రశ్న అడిగారండి. లయన్స్ గేట్ పోర్టల్ ఒక శివాంగిలాగా, ఒక సింహం లాగా అడిగారు. బాబాయ్, అవునా? వాయిస్ లో అది నాకు ఆ వైబ్రేషన్ అలా అనిపించిందా? లయన్ అన్నప్పుడు మరి ఆ గాంభీర్యం వస్తుంది కదా. బట్ వాట్ ఇస్ దిస్ లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి అసలు? లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఆస్ట్రాలజీని దాటి సబ్జెక్ట్ ఇది. ఆస్ట్రాలజీ అంటే ఏంటి? 27 నక్షత్రాలు, 12 రాసులు. ఇక్కడ మన వచ్చే నక్షత్రాలు ఏంటి? సిరియస్, ఒరియాన్. ప్రపంచంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. దాంట్లో ద బ్రైటెస్ట్ స్టార్ టెలిస్కోప్ పట్టుకొని చూస్తే మొత్తం మన ఆకాశంలో అన్నిటికన్నా, అందరికన్నా బ్రైట్గా ఉన్నది ఏంటంటే ఒక స్టార్ పేరు సిరియస్, ఒక స్టార్ పేరు ఒరియోన్. ఈ రెండు బ్రైటెస్ట్ మొత్తం స్కైలో ఎన్ని స్టార్స్ ఉంటాయండి? చాలా స్టార్స్. కోట్లలో ఉన్నాయి స్టార్స్, కోట్లలో. సూర్యుడు అనేది ఒక స్టార్. అట్లా లక్షల సూర్యులు ఉన్నారు. వందల లక్షల కోట్లు, లక్ష కోట్లు అన్ని ఎన్నో. అన్నిట్లో కంటే బ్రైట్ సిరియస్ అండ్ ఒరియాన్. అయితే లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి? అసలు మేనిఫెస్టేషన్ కి దీనికి సంబంధం ఏంటి? మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చా? ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేదే మేనిఫెస్టేషన్ కోసం. సో ప్రతి సంవత్సరం జూలై 28 నుంచి ఆగస్టు 12 వరకు మనకు ఇప్పుడు గ్రహణం అంటే ఏంటి? సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక లైన్ లో వస్తే గ్రహణం అంటారు. పొజిషన్ బట్టి సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో అని చెప్తారు. ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఏంటంటే భూమి, సిరియస్, ఒరియోన్, సింహరాశి, ఈ 4 ఒక లైన్ లో ఉంటారు. ఈ 4 ఆ సింహరాశిలోనే సన్ కూడా ఉంటాడు ఆ టైంలో. ఎస్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ 4 ఇక్కడ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అర్త్ పక్కనే సన్, పక్కనే సిరియస్ స్టార్. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ అర్త్, సిరియస్, ఒరియాన్. సన్ను, అలియో అని పక్కన పెట్టేద్దాం 2 నిమిషాలు. మన భూమి, సిరియస్, ఒరియాన్. సన్ అనేది చాలా చిన్న స్టార్. ఇక్కడ సిరియస్ ఇంకా ఒరియాన్ ముందు. అందుకనే నేను సన్కి, లియోని పెద్ద లెక్కేయట్లే. కానీ సీరియస్ మరి అంత మనకి ఇప్పుడు సన్ బ్రైట్ గా కనిపించినంత సీరియస్ కనిపించట్లేదు కదా. సీరియస్ దూరం ఉన్నాడు, దూరం ఉంది. కానీ మనం ఇప్పుడు సన్ కి అర్త్ కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అదే అర్త్ కి సీరియస్ కి అంత డిస్టెన్స్ పెడితే ఇంకా అసలు ఇంకా బ్రైట్నెస్ తట్టుకోలేము. అంత బ్రైట్నెస్ ఉంటది, మీరు ఇంకా ఊహించలేరు అసలు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? మెయిన్ గా అర్త్, సిరియస్, ఒరియాన్ ఈ 3 ఒక లైన్ లో వస్తాయి. ఎప్పుడు? జూలై 28 నుంచి ఆగస్టు 12 వరకు. సో దిస్ ఇస్ యూనివర్సల్ కాన్సెప్ట్. ఒక ఆస్ట్రాలజీ ఒక 20-30 నక్షత్రాలు, 12 రాశులు కాదు, హోల్ యూనివర్స్ లో ఈ టైంలో ఈ 3 లైన్లో ఉంటాయి. లైన్లో ఉంటే ఏముంటాయి? దీన్ని గ్రహణం అంటారు కదా, దీన్ని పోర్టల్ అంటారు. అంటే ఒక పోర్టల్, ఒక ఛానల్ ఓపెన్ అయింది ఈ టైంలో. జూలై 28 నుంచి ఆగస్ట్ 12 వరకు మీరు కనుక ఏదైనా ఇమాజిన్ చేస్తే నిజం అయిపోతుంది. ముందే చెప్తున్నా, జాగ్రత్త. ఏమి ఇమాజిన్ చేస్తున్నారో నెగటివ్ అట్రాక్ట్ చేస్తే నెగటివ్ వస్తుంది. చాలా పాజిటివ్ గా, చాలా స్ట్రాంగ్ టైం. ఎస్పెషల్లీ ఇవాళ మీరు మాత్రం ఈ రోజు మీకు తెలిసి ఉండే కూడా ఆగస్టు 8 8వ రోజు, 8వ నెల, 8వ సంవత్సరం 2024 8 కిందకే వస్తుంది. కాబట్టి 8 ఏది ఇమాజిన్ చేసుకుంటే అది జరుగుతుంది. గ్రహణం టైంలో కూడా మనం చూసుకుంటే గ్రహణానికి పోర్టల్ కి ఏమిటి సంబంధం అని అంటే, గ్రహణం టైంలో మనం చేసే ఉపాసన అత్యంత శక్తిని తీసుకొస్తుంది అని చెప్తుంటారు. చాలా మనకు తెలుసు కదా, గ్రహణం వచ్చింది అని అంటే చాలా దేవీ దేవతల ఆరాధనలోనే ఉంటాం మనం.
సో పోర్టల్ కూడా అంతే ఇమాజినేషన్ కి చాలా పవర్ఫుల్, మేనిఫెస్టేషన్ కి చాలా పవర్ఫుల్ టైం అని చెప్తున్నారు. ఇస్ ఇట్? ఎస్. Right. గ్రహణం అనేది పవర్ 10 మార్కులు వేస్తే దీనికి 100 మార్కులు ఇవ్వచ్చు. బా, అంత పవర్ఫుల్ గా ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ మనకు సిరియస్, ఒరియోన్, ప్రకృతి మొత్తం ఉంది కదా. ఇప్పుడు మనకు 20 నక్షత్రాలు 12 రాసులు కాదు కదా. లక్షల మూన్లు ఉన్నాయి, లక్షల సన్లు ఉన్నాయి. అన్నిటికన్నా మనం చూసుకుంటే సిరియస్, ఒరాయన్ ఇవి మనకు లింక్ అవుతున్నాయి, ఒక లైన్ లో ఫామ్ అవుతున్నాయి. ఒక 100 గ్రహణాలకు ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఇవాళ ఉంది. అంటే దీనికి ఉంది జూలై 28 నుంచి ఆగస్ట్ 12 వరకు. పీక్ ఏమో ఈ డేటు. ఇప్పుడు ఆల్రెడీ 8th లో ఉన్నాం, 8th డేట్ లోనే ఉన్నాం. 8th, 9th, 10th, 11th, 12th ఇంకో 4 days మాత్రమే. 4 days మాత్రమే. ఇమాజిన్ చేసుకోండి, ఎవరు ఇమాజిన్ చేసుకుంటే పని జరుగుతుంది. రైట్. సో ఇంకా 4 days మాత్రమే ఉంది. సో ఇంకా 4 days మాత్రమే ఉంది. ఎవరెవరు చేస్తే పని తొందరగా అవుతుందంటే, ఫస్ట్ భువనేశ్వరి దేవిని ఆరాధన చేసేవాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే పని తొందరగా అవుతుంది. నంబర్ 2, రోజు పుట్టిన వాళ్ళు చేసుకుంటే పని తొందరగా అవుతుంది. తర్వాత రాముని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే చాలా 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 త్వరగా మీ పని జరుగుతుంది. చంద్రుడు పౌర్ణమి, అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేస్తే చాలా త్వరగా పని అనేది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది, మనకు తెలుసు. కానీ ఈ సంవత్సరం మనం అనుకోవచ్చు ఎందుకు స్పెషల్. ఎందుకంటే 8, 8, 8 3 8లు వచ్చినాయి. మామూలు విషయం కాదు, మళ్ళీ రాదు. ఇది అంత ఈజీ కాదు. 9, 9, 9 వస్తాయి, కానీ అప్పుడు పోర్టల్ ఓపెన్ ఉండదు కదా. పోర్టల్ క్లోజ్ ఉంటుంది. పోర్టల్ ఓపెన్ ఉంది, నంబర్స్ కూడా మ్యాచ్ అయినాయి. సూపర్ డూపర్ ఎనర్జీ ఉంది. ఐ మీన్ టు సే. రైట్. సో జస్ట్ మేనిఫెస్ట్ చేసుకోవటమే. మీకేం కావాలి, మీ కోరికని నిర్మించుకోవటమే. నాకు వివాహం అవ్వాలి, లేకపోతే నాకు మంచి సత్సంతానం కలగాలి, ఇల్లు కట్టుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, ఇట్లా ఏ కోరికైనా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఇక్కడ ఎవడు నమ్మట్లేదండి. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తానండి, మీరు ఒక నెల లోపల మీకు 10 లక్షల కారు కొంటారు, మీరు నమ్మండి అంటే నమ్మలేరు మీరు. హౌ ఇస్ దట్ ప్రాక్టికల్? ఇది పాసిబుల్ కాదు కదా అంటారు. ప్రాక్టికల్ గా ఏమిటి దానికి ఆధారం అని అడుగుతారు. కానీ మీరు నిజంగా దాని దైవ అనుగ్రహం ఉంది, ఒక శక్తి అనేది ఉంది, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, జరుగుతుంది అని ఒక నమ్మకంతో చేస్తే నిజంగా అవుతుందండి. మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే 99% మంది నమ్మటం లేదండి. ప్లీజ్ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ పవర్. మనిషి ఏమనుకుంటాడంటే, నాకు 2 డబ్బులు ఉన్నాయి, నెలకి ఇంత వస్తుంది, సడన్ గా ఏదో వచ్చేస్తుంది అని అనుకోడు మనిషి. అదే ప్రాబ్లం. బిలీవ్ ఇన్ దట్. రేపు మీరు కాశీకి వెళ్ళాలంటే వెళ్ళగలరండి, మీరు నమ్మకం ఉండాలి. ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళాలంటే కొంతమంది కార్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. కానీ వాడు ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు, వెళ్ళేవాడు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతాడు. ఆపలేరు, ఎందుకంటే సంకల్ప బలం అది. రైట్. ఫస్ట్ నమ్మాడు. సంకల్పం అంటే ఒక నమ్మకమే. కరెక్ట్. నమ్మడం జరిగింది కాబట్టి ఆ పని అయ్యింది. మీరు కూడా అలా ఏదైనా నమ్మితే అవుతుంది. బ్యూటిఫుల్. లయన్స్ గేట్ పోర్టల్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని వారి ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ గారు. ఇస్ సంథింగ్ దేర్? ఇంకేమైనా చెప్పాలా? ఒకటే, చాలా పవర్ఫుల్. దీన్ని యూజ్ చేసుకోండి. ఇంకా 4 రోజులు ఉన్నాయి. దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి దీన్ని యూజ్ చేసుకొని అడ్వాంటేజ్ తీసుకోండి. మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.